హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి 31st తీసిన వీడియో. ఆ రోజు ఈవినింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఏమైతే తీయలేదు. ఈవినింగ్ అంటే గిన్నెలు కడిగేసిన తర్వాత నుంచి ఆ వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి నేనైతే గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత సెల్ఫ్లలో అయితే సరేసుకుంటున్నాను. దీని తర్వాత ఈరోజు స్పెషల్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే 31st అనేది మంగళవారం వచ్చింది కాబట్టి మా హస్బెండ్ అయితే మంగళవారం ఏమి తినడు, నాన్ వెజ్ కాబట్టి ఏమైతే వండలేదు. మార్నింగ్ అయితే చిక్కుడుకాయ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చేశాను, అది కొద్దిగా ఉంది. అలాగే టమాటా పచ్చడి కూడా చేసేసాను, అదే ఉంది. పిల్లలకైతే కొంచెం రైస్ పెట్టేసి లెమన్ రైస్ అన్న ఏదన్నా టమాటా రైస్ అయినా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అయితే నేను ఈ సెల్ఫ్లు అంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, అదైతే వీడియో తీయలేదు. కొంచెం నీరసంగా ఉండి అంత వీడియో తీసేది ఓపిక లేదు. సరే 31st కదా, ఇయర్ లాస్ట్ కాబట్టి ఒక్క వీడియో అయితే గుర్తుండాలని వీడియో అయితే తీశాను. ఇక్కడ వచ్చేసి గ్యాస్ గిట్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత రైస్ అయితే నానబెట్టి రైస్ అయితే వండేసాను. అంటే చిక్కుడుకాయ కర్రీతోని తింటారు కానీ మధ్యాహ్నం కొంచెం కారం ఎక్కువ ఉందని సరిగ్గా తినలేదు. ఇలా లెమన్ రైస్ అయితే కొంచెం మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు కాబట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం అయితే ఉడికింది కదా, ఉడికిన తర్వాత మొత్తం కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేనైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. తెలుసుగా మనం లెమన్ రైస్ ఏ విధంగా చేసుకుంటామో అలానే కొంచెం ఈసారి అయితే అంటే నేను నార్మల్ ఎప్పుడు అల్లమేను, కానీ ఈసారి అయితే కొంచెం అల్లం అయితే వేసాను పోపులో టేస్ట్ కొరకైతే. అంటే అప్పుడప్పుడు వేస్తాను కానీ పాపకి ఎప్పుడన్నా అంటే తొందరగా బాక్స్ పెట్టే టైం లేనప్పుడైతే నేనైతే సరిగా వేయను. ఈసారి అయితే కొంచెం ఇంట్రెస్ట్తోనే కొంచెం కారం పచ్చిమిర్చి తక్కువ వేసి వాళ్ళకైతే లెమన్ రైస్ అయితే చేసేసాను. చేసిన తర్వాత మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. పాప మా బాబు అయితే సరిగా మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు, వాళ్ళు లెమన్ రైస్ కాబట్టి కొంచెం కూర్చొని తినరా అంటే తింటున్నాడు. తర్వాత పాప కూడా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కొద్దిగా అయితే పెట్టేశాను, వద్దని చెప్తే వాళ్ళ తమ్ముడే తినిపిస్తున్నాడు. చూడండి, చిన్న పిల్లగానికైనా మా జున్నయ్యకి వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టమో, అసలు సరిగా తినకుండా ఆడబెట్టేస్తే నేను బెదిరించిన అన్నమాట. దాని తర్వాత మా జున్నవాడు అయితే వాళ్ళ అక్కకైతే తినిపిస్తున్నాడు. ఇంకా వాడికి సరిగా రాదు కాబట్టి కొంచెం అప్పటికైనా కొంచెం ట్రై చేస్తున్నాడు. మా కృషికి అయితే అలా కూడా ట్రై చేయదు, అసలు పెట్టడానికి కూడా పెట్టదు. ఆమెకు ఎవరికైనా సరే పెట్టడం ఇష్టం ఉండదు, కానీ మా జున్నుగాడికి అయితే చాలా ఇష్టం అట్లా తినిపించడం. చిన్నోడు కదా, వాడికి అలాంటి అన్నట్టు సరదా అన్నట్టు. ఇక నేను కూడా డిన్నర్ అయితే పూర్తి చేసేసిన తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టి ఇప్పుడైతే మేము కిందకైతే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం అయితే కరెక్ట్ 10 అవుతుంది, ఎందుకంటే మేము కింద మా బిల్డింగ్ ముందైతే ఇలా ముగ్గేద్దాం అనుకుంటున్నాం. 3 years అవుతుంది కానీ ఎప్పుడైతే వేద్దామని అనుకోలేదు, అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండి. కానీ నిన్నైతే మేమందరం ప్లాన్ చేసుకొని ముగ్గైతే వేద్దామని డిసైడ్ అయితే వేసేసాము. చూడండి, డిజైన్ అయితే నేనే వేసాను. అంటే కలర్స్ అందరం కలిపి డిజైన్ వేసిన తర్వాత అందరం కలిపి అయితే కలర్స్ అయితే వేసుకున్నాము. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే వాయిస్ ఏమి ఇవ్వట్లేదండి, ఎందుకు తెలుసు, నార్మల్ ముగ్గే కాబట్టి డైరెక్ట్ వీడియో అయితే పెట్టేస్తాను, లేకుంటే మ్యూజిక్ అయినా యాడ్ చేస్తాను. అలాగే నా ముగ్గు కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ కూడా చేసేయండి.
చూడండి ఫైనల్లీ అయితే ముగ్గు అయితే ఈ విధంగా వేసేసాము. ఎలా వస్తుందో అనుకున్నాము కానీ పర్లేదు, బాగానే వచ్చింది. ఎందుకంటే మాకు కొంచెం ముందు ప్లేస్ ఉంది కానీ ఇంకా ముందుకైతే కొంచెం ఇది సిమెంట్ రోడ్ అన్నట్టు, ఇంకా వెహికల్స్కి ఇట్లా ఏమైనా పోయినాయి అనుకో ముగ్గంతా పోతుంది కాబట్టి కొంచెం చిన్నగా అయితే వేసాము. ఇంకా పెద్దగా వేసాం మాకు ఇంకా 2 అయితే కావచ్చు. 10కి స్టార్ట్ చేసాం. నేను ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకున్నా కానీ ఇంతమంది ఉన్నా చాలా లేట్ అయింది. అంటే కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ వేసాము. ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టినట్టుంది ఈ ముగ్గుకి. ఇలా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇలా మామూలుగా స్టిల్ అయితే ఇస్తున్నాము. ముగ్గు వేసేదాకా ఒకటి, ముగ్గు వేసిన తర్వాత కొంచెం ఇలా అంటే ఫోటోలకి అయితే పోజ్ అయితే ఇవ్వాలి కదా, కానీ నేను ఇక్కడ దిగిన ఫొటోస్ అయితే ఏది బాగాలేదు, మొత్తం బ్లాక్గా పడ్డది. తర్వాత లోపల మెట్ల మీద దిగింది అయితే కొంచెం బాగుపడింది. మీరు కూడా 31st ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? అలాగే మా గర్ల్స్ కన్నా సెలబ్రేషన్స్ అంటే ఏముంటాయండి, ఇదే ముగ్గు ఇంట్లో అంటే మనం ముగ్గు వేసుకోవడం, కేక్ కట్ చేయడం, ఇదే కదా హ్యాపీనెస్. బాయ్స్ అంటే ఇంకా అది వేరే ఉంటుందిలేండి, గర్ల్స్కి అయితే ఇది ఈ విధంగా ఉంటుంది కదా. ఇలా అయితే అంటే మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరితో ఇలా ఫస్ట్ టైం ఇలా కలిసి ముగ్గేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ కూడా కటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అంటే అదే రోజు అనుకున్నాము, అంతకుముందు అనుకున్నాం కానీ ఎక్కువ డిస్కషన్ అయితే పెట్టలేదు కాబట్టి ఎవరింట్లో వాళ్ళైతే కట్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ముగ్గేసి వచ్చిన తర్వాత కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. పాపం మా జున్నుగాడైతే పక్కన ఇట్లా బాంబులు అయితే పేలుస్తున్నారు కాబట్టి ఆ సౌండ్కి అయితే వాళ్ళు వేసేసాడు కరెక్ట్ టైంకి. పాపం మా క్రిష్కి అయితే లేవు. చూడండి అక్కడ టైం కూడా కరెక్ట్ 12 అవుతుంది. మా పాపను లేపితే లేవలేదు. సరేలే మళ్ళీ తను ఏడుస్తుందని నేను, మా హస్బెండ్, మా జున్ను అయితే కేక్ అయితే కట్ చేసాము. నేను అదే అనుకున్నా, కరెక్ట్ టైంకి లేచినవరా అనుకున్నా. వాడు మళ్ళా పడుకోబెడితే పడుకోలేదంట. సరేలే మేము కింద ఉన్నాం కదా అని కిందికి చూపిస్తే వాడు చూసుకుంటూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కేక్ అయితే కట్ చేసుకున్నాము. అలాగే ఈ ఇయర్లో 2024లో ఏమైతే మనలో ఉన్న నెగిటివిటీస్ని అంతా పోగొట్టి ఆ 2025లో పాజిటివ్ ఎనర్జీతోనే అందరినీ హ్యాపీగా ఉంచుకుంటూ మనం హ్యాపీగా ఉంచుకుంటూ పాజిటివ్ థాట్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్ అయినా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అవుతుంది. ఈ 2025లో అయినా నాకు సక్సెస్ వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే మొక్కుకున్నాను. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజులు కానీ 3 years కష్టం ఉన్నది. సరే ఈ ఇయర్ అయినా నాకు కలిసి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాను. ఇక్కడ చూడండి కేక్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మా జున్నుగాడు తర్వాత ట్రయల్ వేస్తున్నాడు అనమాట. వాడు ఫస్ట్ నిద్ర ముఖం మీద ఉన్నాడు కాబట్టి సరిగా కట్ చేయమంటే కట్ చేయలేదు. ఇప్పుడు తర్వాత కొంచెం నిద్ర అయితే పోయింది కదా, వాడైతే కట్ చేస్తున్నాడు. అలాగే ఈ ఇయర్ కూడా మీకు అనుకున్నవన్నీ జరగాలని, చదువులో అయినా ఉద్యోగంలో అయినా దేంట్లోనైనా మీరు కూడా అనుకున్నవన్నీ జరగాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తెలుసుగా మా సుప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వచ్చింది, కానీ మా పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ మేమిద్దరం కలిస్తే ఎక్కువ ఇలాంటి ఫొటోస్ స్టిల్ ఇవ్వడానికి మాకు టైం అయితే సరిపోతుంది. చూడండి ఫైనల్గా ముగ్గు అన్నది ఈ విధంగా వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.